నా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను నిండారులుగా దీవించునుగాక. ఈరోజు బైబిల్ లేఖనంలో కొన్ని మాటలు తెలుసుకుందాం. నా దేవునిలో ఎలా నడవాలి, మనం ఎలా నడిస్తే దీవించబడతాం, ఎలా నడితే ఆయనకి దూరం అయితేమో కొన్ని మాటలు తెలుసుకుందాం. ఈరోజు బైబిల్ లేఖనం, బైబిల్ అంటే అందరూ తీసి యెషయా గ్రంథము 33వ అధ్యాయము 15వ వచనాన్ని నేను చదువుతున్నాను. అందరూ కూడా బైబిల్ ఉంటే తీసి చదవండి. యెషయా గ్రంథము 33వ అధ్యాయము 15వ వచనం. నీతిని అనుసరించి నడుచుచు యథార్థంగా మాట్లాడుచు నిర్బంధన వలన వచ్చే లాభం ఉపేక్షించుచు లంచం పుచ్చుకొనకుండా చెవులు మూసుకొని చెడుతనం చూడకుండా కన్నులు మూసుకొని ఉన్నత స్థలంలో నివసించుము అంటున్నాడు యెషయా భక్తుడు. యెషయా భక్తుడిని కూడా ఏం చేశారంటే ఆయన్ని చనిపోయే ముందులు చెక్క రంపంతో కోసారంట. ఆయన మామూలు రంపంతో కోస్తే సుఖంగా చనిపోతాడేమోనని చెక్క రంపంతో కోసారంట ఆయన. ఎంత బాధాకరమైన విషయం చూడండి. చనిపోతూ కూడా హింసలు పెట్టి హింసించాలని మన పితరులందరినీ కూడా అలా సువార్త చేసిన వారందరినీ కూడా అలాగే సుఖమైన సాగు ఎవరూ చనిపోలేం. మనం కూడా అలా ఉంటున్నామేమో, నేను సుఖంగా చచ్చిపోతానేమో, దేవుడు నన్ను జాగ్రత్తగా తీసుకెళ్తాడేమో అని అనుకుంటామేమో. అది ఆయన చిత్తంలో ఉంటే, ఆయన ప్రణాళికలో ఉంటే, ఆయనలో మనం నల్లగొట్టబడితే ఎలా చనిపోయినా ఆయన సన్నిధిలో మనం ఉండాలి. ఆయన రొమ్మును ఆనుకునే వారంగా ఉండాలి. చనిపోయిన వారందరూ కూడా బతుకుతారు ఆయన దగ్గర, సావు అనేది ఉండదు. అందుమూలన యెషయా భక్తుడు రాస్తున్నాడు, నీతిని అనుసరించి నడవాలంట. మనం నీతిని అనుసరించి నడుస్తున్నామా, అవినీతి పరులతో సావాసం చేస్తున్నాము? ఒక్కసారి మన హృదయాలు పరిశోధించుకుందాం. మనం నీతిని అనేది మనం దూరంగా ఉంచుతున్నాం. చెడు అనేది దాన్ని తొందరగా వచ్చేస్తుందని. మంచి చేయాలంటే మనం బతికున్నంత వరకు సాగదు. అదే చెడు చేయాలంటే క్షణం పడుతుంది. అదే మానవ నైజం అయిపోతుంది. చెడు నీతిని అనుసరించి నడవమంటున్నాడు. మనం నీతిమంతులమేనా? మనం ఎలా నడుస్తున్నామో ఒకసారి మన హృదయాలు పరిశోధించు. యథార్థంగా మాట్లాడాలంట. అసలు యథార్థతే మనలో కనబడుతుంది. మనిషి ఎదురుంటే ఒక రకం, మనిషి ఎదురు లేకపోతే ఇంకో రకం. మనిషి ఎదురు అమ్మో వీడు గొప్పవాడు, ఏమో మంచి పనిమంతురాలు, చెడు అనేది ఏం దగ్గర రాదని మన ఎదురు చెప్తారు. మన వెనకాల ఏం చెప్తారు? అమ్మో వీడంతా దుర్మార్గుడు లేడు, దుష్టుడు లేడు, వీడెన్ని కొంపలార్చాడో, ఇదెన్ని కొంపలార్చిందో అని మన వెనకాల చెప్పుకునేవారు చాలామంది ఉంటారు. అది మన హృదయాన్ని పరిశోధించుకోవాలి. వాళ్ళు ఏదో అన్నారని కాదు, వాళ్ళు ఏదో ఇదయ్యారని కాదు, దేవుని ఎదుట మనం యథార్థంగా ఉన్నామా లేదా అని మన హృదయాన్ని మనం పరిశోధించుకోవాలి. మనుషుల మాటలు వ్యర్థం, దేవుడే అనాలి. ఏమని? నా ఈనంతటిలో నమ్మకమైన వాడని మోషేను అన్నట్టు, దావీదునేమో నా హృదయానుసారుడు అన్నట్టు, దానియేలునేమో నా నీతిని నెరవేర్చువాడు అన్నట్టు ఆయన మనల్ని అనాలి. మనం అప్పుడే నీతిమంతులం. మనుషులు అన్నది ఏది కూడా పట్టించుకోవసరలా. మనం దేవుని ఎదుట యథార్థంగా నడవాలి, నీతిని అనుసరించి నడవాలి. నిర్బంధన వలన వచ్చు లాభం అంట. మన దగ్గరికి ఏదైనా అవసరం ఉండాలి వచ్చారంటే వాళ్ళ దగ్గర ఎంత పిండాలా, ఎంత వసూలు చేయాలని నిర్బంధం చేస్తారు. వాళ్ళు ఏదో అవసరాలకు వస్తే ఉంటే సాయితా చేయి, లేకపోతే లేదు. అంతేగాని వాళ్ళని నిర్బంధించి చేయకూడదు. వాళ్ళు ఏ అవసరతలో వచ్చారు, ఇచ్చిన రూపాయిని మనం ఇచ్చిన మాటను జాగ్రత్తగా కట్టుబడి ఉండాలి. మనం అప్పుడే వాళ్ళని మన అవసరం దగ్గరికి వచ్చారు, మన కాళ్ళ కాడికి వచ్చారు, మనం వాళ్ళేదో నాశనం చేయాలంటే మనమే నాశనం అయిపోతాం. అది నిర్బంధం చేయకూడదు ఎవరిని కూడా. మళ్ళా లాభం ఉపేక్షించకూడదంట.
ఏదన్నా మాట్లాడితే ఏదన్నా ఇది చేస్తే మనం లాభం ఆయనలో ఎంత లాభం వస్తుంది, అది ఎంత మనం తీసుకోగలము, వాడి దగ్గర ఎంత పెండొచ్చు, ఎంత లాగొచ్చు అనే ఆలోచనలోనే ఉండిపోతున్నామే తప్ప మేలు చేయటానికి ఎవరు కూడా ముందుకెళ్ళలేకపోతున్నాం. అందుకే అంటున్నాడు దేవుడు, నీ ఎలా నడవాలనేది కొన్ని మాటలు మనం తెలుసుకుని ఆయన సన్నిధిలో మనం ముందుకు నడవాలి. లాభం ఉపేక్షించొద్దంటున్నాడు, లంచం పుచ్చుకోవద్దంటున్నాడు, చెవులు మూసుకోవాలంట చెడు మాటలు విన్నప్పుడు, చెడుతనం చూడకుండా కన్నులు మూసుకోవాలంట. అది జరిగే పని. ఏదన్నా మనకి గాలి వార్త చెగితే అది ఊరూరు పాకిపోతుంది. నా గురించి చెడు చెప్పాలంటే మన ఎదురుతో మంచిగానే చెప్తారు. అది పక్క అంటే ఆళ్ళ చెప్పుకుండా మన గడప ఎప్పుడైతే ఒక మాట దాటిందో మన క్రియలు, చెడ్డ క్రియలు ఏదో బయటికి అది ఊరూరు పాకి మన జీవితాన్నే చిన్నాభిన్నం చేసేస్తుంది. అలా ఉండకూడదు మనం. అది అవునంటే అవును, కాదంటే కాదన్నట్టు ఉండాలి. నీతిని అనుసరించి నడుద్దాం, యథార్థంగా మాట్లాడు, నిర్బంధించి వచ్చిన లాభం లంచంగా పుచ్చుకోవద్దని ఆ చెవులు మూసుకుందాం, చెడుతనం చూడకుండా కన్నులు మూసుకొని ఉన్నత స్థలం వరకు మనం పరుగులెత్తాలి. ఉన్నత స్థలం అంటే యెరూషలేముగా దేవుని సన్నిధి. ఆ స్థలంలో మనం ఎలా ప్రవర్తించాలని దేవుడు కొన్ని ముందుగానే సూచించి మనతో నడిపిస్తున్నాడు. ఆ యెషయా భక్తుడి ద్వారా ఎన్నో ఆయన చేసినవన్నీ కూడా, ఆయన కొన్ని నెరవేర్చినవి కూడా దీనిలో రాయబడినవి. అలాంటి వారంగా జీవించాలని, ప్రతి విషయంలో మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అదే యెషయా గ్రంథము 33:1 కూడా, దోసుకొనబడకపోయినను దోసుకొనుచుండు నీకు శ్రమ, నిన్నెవరు వసింపకపోయినను వసించుచుండు నీకు శ్రమ. నీవు దోసుకొనుటకు మానిన తర్వాత నీవు దోసుకొనబడేదవు. నువ్వు వసించినప్పుడు ముగించిన తర్వాత జనులు నిన్ను వంశించెదరు. ఇక్కడ చక్కగా రాశాడు మనల్ని. మనం ఏదైనా ఎవరి దగ్గరైనా లంచంగా పుచ్చుకున్నా, ఏదైనా అక్రమంగా తీసుకున్నా దాన్ని అంట రెట్టింపు వసూలు చేస్తారంట దేవుడు. ఇక్కడ అదే అంటున్నాడు, దోసుకొనబడకపోయినను అంటే మనం ఎవరి దగ్గరైనా దోసుకున్నామేమో అది మన హృదయాంతరంగాల్లో మనం తెలుసుకోవాలి. మానవులుగా పుట్టి ఇది నిజమేనేమో, మనకి ఎట్ట కలిసి మనకి ఎలా జరుగుద్ది, మనం వాళ్ళకి ఏదైనా సాహిత్యం చేస్తే మనకి ఎలా జరుగుద్ది, మనం అన్నీ కూడా వాళ్ళ దగ్గర దోసుకోవాలి. వాళ్ళ రూపాయి ఎప్పుడు తీసుకోవాలా, ఎలా ఖర్చు పెట్టాలి, ఎదటి వాళ్ళని ఎలా నాశనం చేయాలనే ఆలోచనలో ఉంటున్నామేమో. అది దేవుని చిత్తంలో తప్పు. ఎవరినైనా అదే అంటున్నాడు అక్కడ ఎవరు జక్కరయ్య, నేను ఎవరి దగ్గరైనా లంచం పుచ్చుకునుంటే 2 రెట్లు వాళ్ళకి ఇస్తానంటున్నాడు. ఎవరి దగ్గరైనా తప్పుగా వసూలు చేస్తే సొంకం గుప్తదారుడు కూడా అదే దారిలో ఉన్నాడు, మత్తాయి కూడా అదే దారిలో ఉన్నాడు. అలా మనం దేవుని ఎదుట ఒప్పుకోవాలి. ఎవరినన్నా దగ్గర అక్రమంగా రూపాయి తీసుకున్నామా, అక్రమంగా ఆర్జించామా, అక్రమంగా ఏదన్నా చేశామా, అదే మనం దేవుని ఎదుట ఒప్పుకొని, అయ్యా నేను వాళ్ళ వల్ల ఈ పాపం చేశానయ్యా, నేను చేసిన తప్పును ప్రాయశ్చిత్తంగా నేను ఏం చేయాలని దేవుని ఎదుట ఒప్పుకొని దేవుని దేవుళ్ళను పొందుకోవాలి. అలాంటి వారంగా ఉండి దేవుని దేవుళ్ళను పొందుకుందాం. అలాగే ఆయన మందిరంలో నివసించే వారు ధన్యులండి. ఆయన మందిరంలో నివసించే కృపను మనకు దయచేయాలని, అయ్యా నీతిని అనుసరించి నడుస్తానయ్యా, నీ మందిరంలో నాకు చోటు అయ్యా. దావీదు బతిలాడుకుంటున్నాడు దేవునిని, పశ్చాత్తాపడుతున్నాడు. మనకు ఆ పశ్చాత్తాపం ఉన్నదా? ఇన్ని పాపాలు చేసినా, ఇన్ని దోషాలు చేసిన దేవుడు నీ యందు నా యందు కనికరించి సజీవుల లెక్కలో మనల్ని నిలబెట్టాడంటే ఆయన ఉచితమైన కృపే. అయ్యా నీ సన్నిధిలో నన్ను దాసయ్యా, నా కుటుంబం అంతా ఆశీర్వదించబడాలంటే నా పాపమే నా పిల్లలకు నా కుటుంబానికి అంటకూడదయ్యా. నేను చేసిన దోషం నేను ఒప్పుకుంటున్నానయ్యా.
నీ చిత్తములో నన్ను నడిపించయ్యా, నీ కృపలో నన్ను దాసయ్యా అని ఎంతమంది అయితే తీర్మానం చేసుకుంటారు, నీతిని అనుసరించి నడిచారు, యథార్థంగా నడిచారు, నిర్బంధంలో వచ్చిన లాభాన్ని పుచ్చుకోకుండా దేవుని ఎదుట ఒప్పుకున్నారు, వాళ్ళందరూ చెవులు మూసుకొని చెడు చూడకుండా, అది కూడా చెడుతనము చూడకుండా కన్నులు మూసుకొని, చెడు వినకుండా చెవులు మూసుకొని, వాళ్ళందరూ కూడా దేవుని సన్నిధిలో యథార్థమైన మనసుతో యథార్థంగా జీవించే కృపను మనకు దయచేయాలని దేవుని ఎదుట అందరము కూడా మోకరించి ప్రార్థన చేసే వారి ముందు దేవుడి దీవెనలు పొందుకుందాం. ఇట్టి మాటలు దేవుడి వెనుకడిలో దీవించి ఆశీర్వదించును గాక.